వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇటీవల గులాబీ బాస్ జలకిచ్చారు. కేసీఆర్ జలక్తో ఆయన రివర్స్ షాక్ ఇవ్వబోతున్నారా? కారు దిగి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? సంక్రాంతి తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. త్వరలోనే ఆయన పార్టీ మారుతున్నారని తాజా పరిణామాలతో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా గులాబీ గూటికి గుడ్ బై చెప్పగానే లాగేద్దామని ఎదురు చూస్తుంది కమలం పార్టీ. ఖమ్మం గుమ్మంలో మారుతున్న రాజకీయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ జలక్. గులాబీ బాస్ కి భారీ షాక్ ఇవ్వనున్న పొంగులేటి. పొంగులేటి కోసం బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నాలు. సంక్రాంతి తర్వాత ముహూర్తం ఫిక్స్. ఖమ్మం గుమ్మంలో రాజకీయం రసకందాయంగా మారింది. ఖమ్మం జిల్లాలో గులాబీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం ముదిరి పాకార పడింది. చాలా కాలంగా గులాబీ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్న ఆయన తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం అభిమానులు కార్యకర్తలతో భారీ బల ప్రదర్శన నిర్వహించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ పై తేలుస్తారా తేల్చుకోమంటారా అంటూ బీఆర్ఎస్ అధిష్టానానికి తనదైన సంకేతాలు పంపించారు. అందుకు ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు భద్రతను తగ్గిస్తూ జలకిచ్చింది. కంట్రోల్లో లేకపోతే మున్ముందు తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్న సంకేతాన్ని పంపింది. ఇక దీనిపై స్పందించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 2018 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆయనకు పార్టీలో సరైన స్థానం ఇవ్వడం లేదని పదే పదే ఆయన అసహనం వ్యక్తం చేస్తూనే వచ్చారు. గత ఎన్నికల సమయంలో ఆయన గులాబీ బాస్ టికెట్ ఇచ్చిన వారిని కాకుండా తన వర్గం వారిని గెలిపించుకోవడంతో ఖమ్మం జిల్లాలో పార్టీకి తీరని నష్టం జరిగిందని అప్పట్నుంచే పొంగులేటిపై తీవ్ర అసహనంతో ఉన్నారని అందుకే పొంగులేటిని పక్కన పెట్టారని సమాచారం. అప్పట్నుంచి చాలా విషయాల్లో పార్టీతో విభేదించి పార్టీలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పోరాటం చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భద్రత తగ్గించి గులాబీ బాస్ హెచ్చరిక జారీ చేశారు. ఈ సంవత్సరంలో మీకు నాకు వేదిక మీద ఉన్న నా తమ్ముళ్ళందరికీ మంచి జరగాలని మంచి జరుగుతుంది ప్రగాఢంగా నమ్ముతూ భారాన్ని దేవుడి మీదతో పాటుగా మీ మీద కూడా ఉంచి ఈ రోజు ఇక్కడికి మనందరం కూడా సమావేశం కావడం జరిగింది. ఏదైతే వేదిక మీద ఉన్న కొంతమంది మా మిత్రులు ఉన్నారు, ఇంకా రాని కొంతమంది మిత్రులు ఉన్నారు, ప్రతిదీ క్వాలిఫికేషన్లు ఉన్న ప్రతి ఒక్క మా నాయకులు ప్రజల చేత దీవించబడే ప్రతి ఒక్క నాయకుడు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఈ వేదిక ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏమి ఇబ్బంది జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి తెలియంది కాదు. ఈనాడు మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కానీ బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి, భవిష్యత్తులో జరగబోతున్న గౌరవం ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సందర్భం టైం వచ్చినప్పుడు ఒక్కటైతే ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు.
ఇక దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ బాట పట్టాలని ఆలోచిస్తున్నట్లుగా, ఈ మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ఇక ఖమ్మంలో రాజకీయాలపై సీరియస్ గా ఉన్న పొంగులేటి ఇప్పటికే జిల్లాలో రహస్యంగా సర్వే చేయించి ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తాను ఏ పార్టీలోకి వెళితే తన భవిష్యత్తు బాగుంటుంది అన్న అంశంపైన అన్ని వివరాలు సేకరించినట్లుగా తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం ముందు ప్రతిపాదనలు పెట్టిన పొంగులేటి తాను ఖమ్మం లేదా కొత్తగూడెం నుండి పోటీ చేస్తారని, ఇక తన వర్గానికి పినపాక, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, ఇల్లందులో అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై అక్కడ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల శ్రీనివాసరెడ్డి తన కూతురు వివాహాన్ని ఇండోనేషియాలోని బాలీలో జరిపించారు. ఈ వేడుకకు తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకులను ఆయన ఆహ్వానించారు. ఈ వేడుకకు బీజేపీ ముఖ్య నేతలు పలువురు హాజరయ్యారని, అక్కడే శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహంపై సమాలోచనలు జరిగాయని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీలో ఆయన త్వరలో చేరతారు అన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతుంది. తాను బీజేపీలోకి వెళితే తనతో పాటు తన అనుచరులకు కూడా టికెట్లు వస్తాయని భావిస్తున్న క్రమంలో పొంగులేటి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ మారడానికి ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా సంక్రాంతి తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకొని గులాబీ బాస్ కి షాక్ ఇవ్వడం ఖాయమన్న సంకేతాలు పంపిస్తున్నారు. ఇక గులాబీ పార్టీలో తిరిగి టికెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించకపోవడం, మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడంతో ప్రజాబలం ఉన్న ఆయన్ను చేర్చుకొని జిల్లాలో సీట్లు పొందాలని బీజేపీ భావిస్తుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ సైతం తమ బలానికి పొంగులేటి బలం తోడైతే జిల్లాలో తిరుగుండదని ఆయన్ను తమ పార్టీలో చేరాలని సంప్రదింపులు జరుపుతుంది. ఆయన ఎవరికి ఎస్ అని గాని నో అని గాని చెప్పడం లేదని విశ్వసనీయ సమాచారం. రాజకీయ నేతలు చాలా తెలివైన వారు. ఎత్తుగడలు వేయడంలో వారికి తిరుగుండదు. పొలిటికల్ సముద్రాన్ని చుట్టేసిన కేసీఆర్ కి ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా బాగా తెలుసు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరిని ఎలా వాడాలో గులాబీ రాజుకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే ఖమ్మంలో నిర్వహించే ఒక్క సభతోనే 3 లాభాలు కొట్టాలని చూస్తున్నారు కేసీఆర్. ఇక ఖమ్మంలో ఆవిర్భావ సభను పెట్టాలనుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఎలాగైనా కేసీఆర్ కి టైం చూసి కారు స్టీరింగ్ ఎటువైపు తిప్పాలో కూడా తెలుసు. ఇంతకీ ఖమ్మం గుమ్మంలో ఉన్న సీక్రెట్ ఏంటో కేసీఆర్ యాక్షన్ ప్లాన్. ఖమ్మం గుమ్మం నుంచే యుద్ధం. ఒక్క సభలో 3 లాభాలు. కేసీఆర్ తో వేదిక షేర్ చేసుకోనున్న పలువురు సీఎంలు. ఖమ్మం నుంచే అసెంబ్లీ శంఖారావం. ప్రతిపక్షాలకు కలిసొచ్చిన ఖమ్మం. మళ్లీ సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ.
బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్ధం చేశారా అంటే ఎస్ అనే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ గడ్డపై నుంచే బీఆర్ఎస్ తొలి సభకు ఆయన నిర్ణయించారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత ఢిల్లీ వేదికగా తొలి సభ నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పుడు సొంత రాష్ట్రం, అందున రాజకీయంగా పరిణామాలు మారుతున్న ఖమ్మం జిల్లాను వేదికగా నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం వేదికగా నిర్వహించిన సభ ద్వారా తెలంగాణలో తనకు బలం తగ్గలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారు. దీంతో వ్యూహాత్మకంగా ఖమ్మం నుంచి ఎన్నికలకు శంఖారావం పూరించేందుకు నిర్ణయించారు. ఈ నెల 12న కేసీఆర్ భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. అదే సమయంలో మరోసారి ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి సభను ఖమ్మంలో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి సభ ఢిల్లీలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే తెలంగాణలో మారుతున్న సమీకరణలు, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఖమ్మంను ఎంపిక చేసుకున్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్య 45 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో పాటు భద్రాద్రి జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం సభ పైన సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు వరంగల్ తదితర జిల్లాలకు చెందిన మంత్రులతో సమావేశమై చర్చించారు. మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ ఖమ్మం వేదికగా పావులు కదుపుతుంది. పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మరో సీనియర్ నేత తుమ్మల అడుగుపైన అనేక రకాల ప్రచారం సాగుతుంది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ జిల్లాల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఇప్పటికే ఖమ్మంలో వీక్ గా ఉన్న గులాబీ పార్టీకి కొద్ది రోజుల క్రితమే ఖమ్మం వేదికగా చంద్రబాబు సభ నిర్వహించడం నిద్ర లేకుండా చేస్తుంది. ఆ సభ ద్వారా తెలంగాణలో ఆదరణ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు సైకిల్ బాస్. నిజామాబాద్ వేదికగా మరో సభకు ప్లాన్ చేస్తున్నారు. అయితే టీడీపీ సభలన్నీ బీజేపీతో పొత్తు కోసమే ఈ ప్రయత్నమని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఖమ్మం వేదికగానే వీటన్నిటికీ సమాధానం చెబుతూ అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తెలంగాణలో మిగతా జిల్లాల్లో ఏపీ ప్రజలు ఉన్న ఖమ్మంలో మాత్రం ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు. గతంలో చాలా మంది ఖమ్మంను ఏపీలో కలపాలని కూడా కోరారు. ఇప్పుడు అక్కడ సభ నిర్వహించడం ద్వారా అటు ఏపీ వారిని, ఇటు తెలంగాణ వారిని అందర్నీ ఆకర్షించవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తుంది. ఆల్రెడీ ఏపీలో ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్న పార్టీ ఈ సభ ద్వారా 2 రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ జోరుగా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చేందుకే ఖమ్మంను ఎంచుకున్నారని తెలుస్తుంది. ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలోనే ఛత్తీస్గఢ్ సరిహద్దు ఉంది. చాలా మంది ఆ రాష్ట్రాల ప్రజలు తరచూ వస్తూ ఉంటారు. ఈ సభ ద్వారా అటు ఛత్తీస్గఢ్ వైపు కూడా పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని భావించడం వల్లే ఖమ్మాన్ని ఎంచుకున్నారని తెలుస్తుంది. మొత్తంగా రైతు రాజకీయ చైతన్య గడ్డ ఖమ్మం జిల్లా వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరిస్తుంది. ఇక ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే సభకు పలువురు సీఎంలు, జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్ అనుకూల పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రితో పాటుగా యూపీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లక్ష్యాలను ప్రకటించడంతో పాటుగా తనను టార్గెట్ చేస్తూ జరుగుతున్న రాజకీయానికి
ఖమ్మం వేదికగా కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా బీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా మార్చాక ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, ఏపీ నుంచి కొందరు నేతలను పార్టీలో చేర్చుకోవడం, ఇప్పుడు ఖమ్మంలో సభ. ఇలా అధినేత కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాల తీరు ఎలా ఉన్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తున్నా తను అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్రంపై ఫోకస్ పెడుతూనే అటు జాతీయ స్థాయిలోనూ వ్యూహాలు రచిస్తూ దూసుకెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారా? అందుకు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం సూటబుల్ గా ఉంటుందని భావిస్తున్నారా? ఇక్కడి నుంచి పోటీ చేస్తే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఢిల్లీ కేంద్ర కార్యాలయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సీక్రెట్ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టడీ కూడా ఉండనుందని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. తెలంగాణపై బీజేపీ ఫోకస్. కేసీఆర్ పై యుద్ధానికి సిద్ధమైన మోదీ. మహబూబ్ నగర్ నుంచే బరిలోకి మోదీ. బీజేపీ పట్టున్న జిల్లాగా మహబూబ్ నగర్. ఇప్పటికే సర్వేలు చేసిన కమలనాథులు. సౌత్ ఇండియాకు గేట్వేగా తెలంగాణ. గత ప్రధానమంత్రులకు కలిసొచ్చిన తెలంగాణ. మల్ల యుద్ధంలో వీరులు ఇద్దరు ఒకే స్థాయికి చెందిన వారెంతో ప్రతి పట్టుకు ఆసక్తి పెరుగుతుంది. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు ఉంటే చూడ ముచ్చటగానూ ఉంటుంది. కానీ పులిని చూసి అడవిలో జంతువులన్నీ భయపడుతున్నాయి కాబట్టి చారలు పెట్టుకుంటే తనను చూసి కూడా జంతువులు భయపడాలని ఒళ్లంతా చారలు పెట్టుకుందట నక్క. అచ్చం ఇదే చందంగా తెలంగాణ సీఎం తీరు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నరేంద్ర మోదీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రధాని అయ్యారు. అపరిమితమైన కీర్తి పొందుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నారు. విశ్వ గురువుగా కీర్తించబడుతున్నారు. సేమ్ టు సేమ్ తాను కూడా సీఎం గా చేశాను, ప్రధాని అయ్యే అర్హత తనకు కూడా ఉందనుకున్నారు కేసీఆర్. కేసీఆర్ కి మోదీకి ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉందనడంలో తప్పులేదు. కేసీఆర్ మెరుగైన పాలన అందించొచ్చు, హిందీ బాగా మాట్లాడొచ్చు, కానీ ఎదుటి వారిని గౌరవించే తత్వం ఉండాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అది కేసీఆర్ లో ఏ కోణంలో కనిపించదని, హోదాతో పదవితో సంబంధం లేకుండా ప్రత్యర్థి అనుకున్న వారిని ఏకవచనంతో మాట్లాడడం, దూషించడం కేసీఆర్ సహజ స్వభావం అంటూ ఇటీవల టీఆర్ఎస్ ని వీడిన వారు చెబుతున్నారు. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టినా ఆయనతో కలిసి పనిచేయడానికి దేశంలో ఏ పార్టీ ముందుకు రావడం లేదట. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి రాజకీయంలో. కానీ కేసీఆర్ ఎజెండా మోదీని గద్దెదించడం ఒక్కటేనని చెబుతున్నారు. తానే రాజకీయ చతురుడిని అని భావించే కేసీఆర్ కు ఇప్పుడు మోదీ కరెక్ట్ గా సెట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్ళు కేసీఆర్ విద్యలన్నీ చూస్తూ పిల్లకాకిపై ఉండేలు దెబ్బ ఎందుకు అన్నట్లు ఊరుకున్న మోదీ సహనానికే కేసీఆర్ పరీక్ష పెడుతున్నారు. దీంతో సమవుజ్జి కాకపోయినా మోదీ కూడా సమరానికి సై అన్నట్లు తెలుస్తుంది. దక్షిణాది పాగా వెయ్యాలని చూస్తున్న కమలనాథులు తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దెదించాలని చూస్తున్నారు. ఇందుకు బ్రహ్మాస్త్రమే ప్రయోగించబోతున్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రధాని మోదీ తెలంగాణ నుంచి స్వయంగా లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల టాక్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టడీ కూడా ఉండనుందని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తుంది. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు డెవలప్మెంట్ యాక్టివిటీస్లు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే తమిళనాడులోనూ పార్టీ స్ట్రాంగ్ అవుతుందనే ధీమా వ్యక్తమవుతుంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మరెక్కడా అధికారంలోని బీజేపీ తెలంగాణలో గెలిచి సౌత్ ఇండియాకు గేట్వేగా మలుచుకోవాలనుకుంటుంది. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి స్వయంగా ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు గట్టి మెసేజ్ పంపడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో దీర్ఘకాలం నుంచి బీజేపీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టి పట్టు ఉంది. పార్టీ శ్రేణులు, యాక్టివిటీస్ కూడా ఎక్కువే. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వాజ్పేయి హయాంలో జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీద గెలిచారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనతా పార్టీలో ఉన్న టైంలో 2 సార్లు జైపాల్ రెడ్డి కూడా ఈ లోక్సభ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైతం ఈ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందనే భావన ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు మోదీ పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై ఫస్ట్ రౌండ్ సర్వే సీక్రెట్ గానే జరిగింది. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే అది మహబూబ్ నగర్ నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఈ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచినా ఇప్పుడు బీజేపీలో ఉండడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈసారి పార్టీకి కలిసొస్తుంది. ఈ జిల్లాకు చెందిన డీకే అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలుగా ఉన్నారు. మోదీ పోటీ చేయడం ఖరారైతే యావత్ పార్టీ యంత్రాంగం భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా పనిచేస్తుందని అనుకున్నట్టు తెలిసింది. ఇక ఫస్ట్ రౌండ్ సర్వేలో ఏ నియోజకవర్గం మోదీకి సూటబుల్ గా ఉంటుంది, పార్టీ బలం, బలహీనతలేంటి, గెలుపుపై అనుమానం లేనప్పటికీ మోదీ ప్రభావం అసెంబ్లీ సెగ్మెంట్లపైన, రాష్ట్రంపై ఏ మేరకు ప్రభావం చూపి పార్టీకి అనుకూలంగా మారుతుంది, ఇలాంటి అంశాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ సర్వే వివరాలను ప్రధానితో కూడా పంచుకున్నట్లు తెలిసింది. తొలుత ఒడిశా నుండి పోటీ చేయాలని అనుకున్న దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేయడంతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ లో ప్రాతినిధ్యం పెంచడాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, తమిళనాడు గురించే చర్చించినట్లు సమాచారం. ఇక సెకండ్ ఫేజ్ లో మాత్రం మోదీ పోటీ చేయడం ద్వారా పడే ప్రభావంతో ఏ రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి దోహదపడుతుంది, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 4 స్థానాలు డబుల్ డిజిట్ దాటడానికి పరిస్థితి ఏ మేరకు అనుకూలంగా మారుతుంది వంటి విషయాలపై అధ్యయనం జరగనుంది. ఇక గతంలో ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. పివి నరసింహరావు హనుమకొండ, నంద్యాల నుంచి పోటీ చేశారు. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ బళ్ళారి నుంచి పోటీ చేశారు. కర్ణాటక నుంచి మోదీ పోటీ చేయడంపై చర్చ జరిగినా అక్కడ ఎలాగూ బీజేపీ అధికారంలో ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్నది పార్టీ భావన. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు తర్వాత స్పష్టత రానుంది.
మొత్తానికి ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాజకీయ యుద్ధానికి సై అంటున్నట్లు కమలనాథులు సంకేతం ఇస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్ లో పై చేయి ఎవరిది అవుతుందో తెలియదు కానీ మోదీ రాక మాత్రం గులాబీ బాస్ కి కౌంట్ డౌన్ మొదలైనట్టే అంటున్నారు. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.